హలో అండి. వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని స్టిచ్చింగ్ వీడియోసే కదా పెట్టాను. ఫస్ట్ టైం ఒక వ్లాగ్ అయితే పెడుతున్నానండి. ఒక చిన్న వ్లాగు. అదేనండి, సంక్రాంతి వస్తుంది కదా, ఇంట్లో కొంచెం అంతే క్లీనింగ్ అయితే చేశాను. నాకు ఇలాంటి వ్లాగ్స్కి ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో పెద్దగా ఐడియా లేదు. స్టిచ్చింగ్ వీడియోస్ అంటే నాకు బాగా అలవాటు అయిపోయింది. ఇదే కాదు, ప్రీవియస్ ఛానల్ ఒకటి ఉందని చెప్పాను కదా, అందులో కూడా ఎక్కువగా స్టిచ్చింగ్, మీషో రివ్యూస్ అలాంటివి మాత్రమే ఇచ్చేదాన్ని. ఇలాంటి వ్లాగ్స్ వల్ల ఉపయోగం ఉంటుందని కాదండి. ప్రతి ఒక్కరి లైఫ్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది. కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని వ్లాగ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇవాళైతే నేను మార్నింగే లేచేసాను. లేచి ఫస్ట్ వాకిలి చుమ్మేసి ముగ్గు పెట్టేసుకున్నాను. ఏదైనా ఇలాంటి పని పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా లేయడమే ఇలాంటి పని మీదకి వెళ్ళామంటే అస్సలు అర్థం కాదు. అందుకని రోజువారీలాగే క్లీనింగ్ అవి అంటే ఇల్లు వాకిలి తుడుచుకోవడం ఉంటుంది కదా, అవైతే చేసేసి నెక్స్ట్ ఈ సామాన్ అయితే బయటకు తీశాను. నేను క్రిస్మస్ రోజైతే స్టార్ట్ చేశానండి. ఆ రోజు హాలిడే కదా, పిల్లలైతే ఇంట్లో ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారని ఆ రోజు తీసుకున్నాను. ఇంతకు ముందైతే పిల్లలు లేని టైం చేసుకునేదాన్ని, కానీ ఒక్కొక్క సంవత్సరం ముందుకు వచ్చే కొద్దీ పిల్లలు బాగా చేతికి అందుతున్నారు కాబట్టి చాలా బాగా హెల్ప్ అవుతున్నారు. ఇంకా ఈ సామానాన్ని బయటకు తీసేసి ఇంకా పిల్లలతో అయితే బయట పెట్టించేసాను. నేను 5కి లేసాను. బయట పని చేసుకొని ఇల్లు వాకిలి చిమ్మేసరికి 6 అయింది. ఇంకా 6 నుంచి అయితే ఇవన్నీ బయటకు తీస్తున్నాను. హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇవి మొత్తం తీసేసి కొన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో ఉండే వాటిని అన్నింటిని వేరే వాటిలో తీసి అన్నీ బయటకు వేయడానికి ఇంకా 6:30 నుంచి అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైంకి కొన్ని క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి, అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి పెద్దగా సామాన్ ఎక్కువ లేదు, తక్కువే కాబట్టి తొందరగానే క్లీన్ చేసేయవచ్చు. ఇంకా నేను 9 కల్లా స్టీల్ సామాను ఇదంతా అయితే క్లీన్ చేసేసానండి. 9కి క్లీన్ చేసేసాను కాబట్టి ఇంకా నాకు ఉండేది ఇవి మాత్రమే. ఇవి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఈ ఇత్తడి సామాను అవి క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా టైం అయిపోయింది కదా, 9 పైన అయితే నాకు ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా బర్రెకాడికి పెద్దవాళ్ళు వెళ్తారు, వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టాలి. ఇంకా అందుకోసం పెరుగు తిరగపోసి ఎండు చేప పులుసు అయితే పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను కాబట్టి ఇంకా కిచెన్లో ఎలాంటి పని లేకుండా కంప్లీట్ అయిపోయింది. ఇంకా షెల్ఫ్స్ ఉన్నాయి కదా, సామాన్ తీసినవి వాటిని అయితే క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ ఇంకా ఇతర సామాను ఆ ప్లాస్టిక్వి అంటే గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి క్లీన్ చేసేసుకుంటే ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవి పెట్టేసిన తర్వాత ఇవి మాకు కావాల్సిన కర్రీస్ కూడా బౌల్స్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఏమాత్రం అలసట లేకుండా చాలా ఈజీగా అయితే పని అయిపోయింది. జస్ట్ ఒక పార్ట్ మాత్రమే అండి ఈ క్లీనింగ్. ఇంకా కిచెన్ ఉంది, ఆ కిచెన్ ఇంకొకసారి పెట్టుకోవాలి. ఇంకా ఈ గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేసేసి ఇత్తడి సామాన్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ ఇత్తడి సామాన్ క్లీన్ చేయడం అనేది పెద్ద టాస్కే. మన దగ్గర ఏమో శక్తి ఉండదు, అవేమో తెల్లగా రావు. ఇంకా పీతాంబరం వేసి ఏదో నాకు వచ్చిన విధంగా అయితే క్లీన్ చేశాను. ఏదో లైట్గా అయితే కలర్ చేంజ్ అయ్యి బాగానే వచ్చాయి. ఇంకా వీటిని కూడా ఆరబెట్టేసుకుంటే లోపల క్లీన్ చేయాలన్నాను కదా, ఆ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తే ఈలోపు ఇవన్నీ ఆరిపోతాయి. నేను బయట క్లీన్ చేసేటప్పటికి ఇంట్లో పిల్లలైతే మొత్తం ర్యాక్స్ క్లీన్ చేసేసారు. పాప ఏమంటే మొత్తం చుమ్మేస్తుంది. ఇంకా నాకు లోపల పెద్ద పనేం లేదు. ఇంకా పైన గోడలు అందిన వరకు క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ క్లీన్ చేసిన వెంటనే బయట ఉన్న సామాను మొత్తం పిల్లల లోపలికైతే పెట్టేశారు. ఇంకా ఇక్కడికి క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ర్యాక్స్లో అయితే మొత్తం షెల్ఫ్స్లో సర్దేసుకోవాలి.
ఫైనలీ చూడండి ఇలా అయితే మొత్తం సర్దేశాను. ఇంకా మంచం దివానా ఎదురెదురుగ్గా వేసేసాను. యాక్చువల్‌గా ఇది మాకు కిచెన్ అనమాట ఒకప్పుడు. తర్వాత మేము పిల్లల కోసమని కిచెన్ సెపరేట్‌గా బయట పెట్టుకొని దీన్ని ఇంకా హాల్ టైప్ అంటే బెడ్‌రూమే. ఇంకా బెడ్‌రూమ్ టైప్‌లో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా గ్లాస్ ఐటెమ్స్ అన్నీ ఒక ర్యాక్‌లో పెట్టేశాను. ఎంత సర్దినా కూడా పిల్లలున్నప్పుడు కొంచెం కష్టమే. మళ్ళీ ఎక్కడివక్కడ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా స్టీల్ సామాను ఇంకా ఇదిగోండి మొత్తం ప్లాస్టిక్ ఐటెమ్స్ అన్నీ ఒక ర్యాక్‌లో పెట్టేశాను. ఇంకా ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 4:30 అలా అయిపోయింది. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. మామూలుగా ఉండే రోజు కన్నా కూడా ఆ రోజు చాలా వాతావరణం మారిపోయిందనమాట. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత బయట కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా సాయంత్రం అయిపోయింది కదా! పిల్లలకి మాకు నీళ్లు కాగపెట్టుకోవాలి. పొయ్యి మంటేసేసాము. ఇంకా నెక్స్ట్ 9కి వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడమే. ఇదండి సంక్రాంతికి నేను చేసిన క్లీనింగ్. ఒక వంతు పార్ట్ మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్‌లో చూడని వాళ్ళుంటే చూడండి. థ్యాంక్ యూ.